వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. భార్యాభర్తలు పక్క పక్కన ఉండగా రకరకాల విన్యాసాలు అంటే రకరకాలు మిగతా వాళ్ళందరూ కూడా భార్య ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదైనా జర్నీలో కానీ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా ఆ భార్యాభర్తల బిహేవియర్ ఎలా ఉందని అబ్జర్వ్ చేస్తుంటారండి. అది చాలామంది తెలిసి చేస్తారో లేకపోతే తెలియక చేస్తారో కానీ చాలామంది భర్త పక్కన ఉండగా వేరే పురుషుడితో క్లోజ్గా ఉన్నారనుకోండి, అది చూసేవాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. అలాగే హస్బెండ్ కూడా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుందండి. పైకి చెప్పలేకపోవచ్చు. తన భార్య మీద పూర్తి నమ్మకం ఉండొచ్చు. అలాగే భార్య పక్కన ఉండగా వేరే మహిళతో ఈ భర్త క్లోజ్‌గా ఉన్నారనుకోండి ఇది. అంటే ఏదో ఒక పెద్ద షేక్ హ్యాండ్ ఇచ్చేయడం, క్లోజ్‌గా ఉండటం, వాళ్ళ పక్కన అంటే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, ఏదో బయట వాళ్ళు అవ్వచ్చు, ఏదో అంటే వేరే ఉద్దేశం లేకపోవచ్చు. కానీ చూసే వాళ్ళకి అతనితో పక్కన ఉన్న వాళ్ళకి అలాగే ఎంత విశాల హృదయం ఉన్నా సరే ఎంతో కొంత బాధపడడానికి అవకాశం ఉందండి ఇది. అందుకే నేను అంటాను, భర్త అంటే ఈ పార్ట్నర్స్ పక్క పక్కన ఉన్నప్పుడు చాలా అంటే జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నేను చెప్పేది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఏదైనా పాత చింతకాయ పచ్చడి అని చెప్పేసి. కానీ అది ఈ రోజుల్లో ఏందో టెక్నాలజీ పెరిగిపోయింది. చూసేవాళ్ళకి అపోహలు పెరిగిపోతున్నాయి. భర్తకి భార్య మీద కానీ, భార్యకి భర్త మీద కానీ అపోహలు రాకూడదండి. ఒక మంచి నమ్మకం ఉండొచ్చు. నమ్మకం ఉన్నా కూడా అది మనం అమలు చేసే పద్ధతి కూడా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా అంటే మనం చూస్తుంటామండి సినిమాల్లో, లేదంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళు భార్య పక్కనే ఉంటది. వాళ్ళు ఇలా హగ్ చేసుకొని ఉంటారు. ఒక ఆడ మనిషి అయినా లేదంటే మగవాళ్ళు కానీ ఇలా హగ్ చేసుకోవడం, మాట్లాడడం అదొక స్టైల్ అది. అదొక ప్రేమ, ఒక అదరమైన అభిమానం. కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా! ఒక హై ఒక ఒక స్థితిలో, ఒక ఉన్నత స్థితిలో ఉన్నోళ్ళు ఏమో గానీ, ప్రతి ఒక్కరు కూడా అదే పద్ధతులు మేము పాటిస్తాము అని ఒక తరగతి వాళ్ళు, కొద్దిగా కింది స్థాయి వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు మేము కూడా ఏదో ఉన్నత స్థాయి వాళ్ళు, హై రేంజ్‌లో ఉన్నవాళ్ళు అలా చేశారు, మేము కూడా చేస్తామని చెప్పేసి భర్త పక్కనుండగానే ఈ భార్య వేరే అతనితో పక్కన కూర్చోవడం, భార్య పక్కన ఉండగానే వేరే ఒక మహిళతో ఇతను స్పెండ్ చేయడం, వాళ్ళ కళ్ళెదుట గాని, అది పైకి మాత్రం బాగా ఉండొచ్చు గానీ, మనసులో వీళ్ళకి తెలియకుండానే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. అందుకే నేనంటాను, మీరు ఆహ్, అంటే మన పార్ట్నర్‌కి మంచి నమ్మకం కలిగించాలి. అంటే మన చర్యల ద్వారా కూడా, మనం చేసే పనుల ద్వారా కూడా వాళ్ళలో నమ్మకం రావాలి. నా భార్య చాలా మంచిది అని నేను అనుకున్నాడతను. అనుకున్నాడు కరెక్టే గాని, ఆ భార్య కూడా దానికి తగ్గ వ్యవహారం చేయాలి. తన భర్త చాలా మంచివాడు, కరెక్టే. తన భర్త కూడా తన ముందు ఒక పద్ధతిగా ఉండటం ఉండాలి. ఇదంతా కూడా ఈ జనరేషన్ కొంతమంది పిల్లలేంటారంటే దీన్ని వ్యతిరేకించొచ్చు. తప్పేంటి? మేము ఫ్రెండ్స్ అయితే ఏమిటి? ఫ్రెండ్స్ అయినా సరే ఎప్పటికీ కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళే, మగవాళ్ళు మగవాళ్ళే అనే వాళ్ళు ఉన్నారు. అంటే మన గురించి కాకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళ గురించైనా వాళ్ళు అదే రకంగా మాట్లాడడానికి అవకాశం ఉంటది. అంటే హేళన చేయడానికి గానీ, అంటే కించపరచడం గానీ, పక్కకెళ్ళి మాట్లాడుకోవడం గానీ, నవ్వుకోవటం గానీ, అంటే భర్త ఎదురుగుండా ఈ భార్య ఇలా బిహేవ్ చేసింది, లేదా భార్య ఎదురుగుండా భర్త ఇలా బిహేవ్ చేశాడు. ఇలాగా మాట్లాడకూడదు. అది కూడా మన ఇబ్బందికర పరిస్థితే. మన కుటుంబ గౌరవాలు ఇటువంటివి కూడా చూడాలండి. కుటుంబ గౌరవాలు అయ్యేం ఉండవు. పరువంటే మాకు తెలీదు. అలా అంటే మనం ఏం చేయలేం కానీ పక్కనే పార్ట్నర్ క్లోజ్‌గా ఉన్నప్పుడు, మన పక్కనే ఉన్నప్పుడు, మనం చాలా జాగ్రత్తగా అంటే అంతకుముందు మన అన్నయ్య అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, బావ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏమైనా జాగ్రత్తగా అంటే కొద్దిగా రెస్పెక్టబుల్ పొజిషన్‌లో డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గా ఉంటే ఉంటే తప్పేంటి? అంటే మనసులో ఏదైనా అభిమానం ఉండొచ్చు. వెళ్ళిపోయి హగ్ చేసేసుకోవడం, క్లోజ్‌గా చేతులు అది పక్క పక్కన కూర్చుండటం, పక్కన హస్బెండ్‌ని వేరే చోట కూర్చోబెట్టి వీళ్ళు పక్క పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం. ఇటువంటి పనులు చేయడం వలన పార్ట్నర్స్‌కి ఇబ్బంది కలుగుతుంది. ఆ పార్ట్నర్స్ తోడు ఉండేవాళ్ళు ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు వాళ్ళు వేరే విధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. క్లోజ్‌గా ఉండటం అంటే పార్ట్నర్ పక్కన క్లోజ్‌గా ఉండటం అది నేరం కాదు గానీ, పద్ధతి, సభ్యత, సంస్కారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇక నుంచైనా తెలుసో తెలియక మీరేమైనా చేసినట్లయితే అలా చేయకండి. తప్పకుండా పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు సభ్యత, సంస్కారం, చక్కగా రెస్పెక్టబుల్ పర్సను
ప్రతి ఒక్కరు మనల్ని గౌరవించేలాగా చేయమని నేను కోరుతున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.